నా పేరు సిఎస్ చవాన్. బేసిక్లీ మా ఫౌండేషన్ పేరు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్. మా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం శివాజీ మహారాజ్కి నేషనల్ హాలిడే, శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా శివాజీ మహారాజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, భారతదేశంలో టోటల్ ఇంటింటికి శివాజీ మహారాజ్ గురించి విషయం తెలియచేయడం అనేది మా ఉద్దేశము. సో మా ఫౌండేషన్ తరఫున స్టాచ్యూస్ గురించి కూడా చాలా కంట్రవర్షియల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. మా ఫౌండేషన్ స్టార్ట్ కాగానే ఫస్ట్ మేము ఒక లెటర్ రాసాము మేయర్కి. మేయర్ మళ్ళీ మనకు కలెక్టర్కి కనెక్ట్ చేయమని ఆయన ఒక లెటర్ కలెక్టర్కి పెట్టాడు, కలెక్టర్తోని ఫాలోఅప్ చేసుకోండి అని. కలెక్టర్ ఏం చేశారంటే మా ఫస్ట్ స్టాచ్యూ ఓల్డ్ సిటీలో ఆనంద్ పిల్లర్, కోవాబెల అక్కడ పిల్లర్ ఉంది, ఆనంద్ పిల్లర్ అని, అక్కడ ఫస్ట్ స్టాచ్యూ మేము పెడదామని మేము డిసైడ్ చేసాము. కానీ అఫీషియల్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ కలెక్టర్ నుంచి ఒక లెటర్ వచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కి ఏ స్టాచ్యూ మీరు పెట్టకూడదు అనేది. సో తర్వాత మేము రీసెంట్గా రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరీ పక్కన పెట్టారు. ఆ స్టాచ్యూ ఎందుకు పెట్టారు అని కూడా మేము ప్రశ్నించాం. ఆ స్టాచ్యూ ఎలా పెట్టారు అంటే మాకు తెలిసింది ఏం విషయం అంటే ఏదో స్పెషల్ జియో ఏదో రిలీజ్ అయింది, దాని ప్రకారంగా ఆ స్టాచ్యూ పెట్టారని మాకు తెలియజేయడం జరిగింది. కానీ ఆ స్టాచ్యూ ప్రకారంగానే మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి అని మేము అతి త్వరలో హైకోర్టులో మేము వెళ్ళి దీనికి ఈ టేకప్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ముత్యాలమ్మ టెంపుల్ అటాక్ అయిన వెంటనే మేము 400 లెటర్స్ ఫ్రమ్ ఆల్ ది జనరల్ పబ్లిక్ కలెక్ట్ చేసి వీ హ్యావ్ ఫైల్డ్. మాకు ఇప్పుడు ఓసీజీ అనే కూడా నంబర్ వచ్చింది, ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్, టు హౌ టు ప్రొటెక్ట్ హిందూ టెంపుల్స్. అండ్ ద లెటర్లో ఏం రాసామంటే దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిందూ టెంపుల్స్ అండ్ ఇది ఫర్దర్ ఇది కంటిన్యూ అయితే ఇది చాలా భయంకరంగా సిచ్యువేషన్స్ డెవలప్ అవుతాయని వీ ఫైల్డ్ ఇట్ అండ్ ద ఫైల్ ఈజ్ విత్ రిజిస్ట్రార్ జ్యుడిషియల్, ఇట్ ఈస్ విత్ దెమ్ అండ్ ఐ నీడ్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్. We will take it up with the High Court to how we protect. Legally we have to, the PL has to be filed. That is the second thing మేము చేస్తున్నాం. Third thing is, we were talking, మనం హలాల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ 1 year back we done lot of research. Okay, when we talk about halal meat గురించి మాట్లాడుకుందాం. Meat is easily available. Halal meat is easily available. 1 year back we done lot of research and మీరు చూస్తే 100%లో 20% కూడా కాదు, 10 to 15% ఓన్లీ హిందూ మీట్ సెల్లర్స్ ఉన్నారు. అందరూ మిగతా వాళ్ళందరూ 80 to 90% ఆర్ ఆల్ ముస్లిమ్స్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆల్ ద స్లాటర్ హౌసెస్ ఇన్ హైదరాబాద్ ఈజ్ కంట్రోల్డ్ బై ముస్లిమ్స్. అంటే నేను ముస్లిమ్స్కి వ్యతిరేకంగా నేను చెప్తలేను, ఎందుకంటే వై కటికా కమ్యూనిటీ ఈజ్, when we talk about the business related community, Katika is responsible to the meat business. Kani hardly now ఇప్పుడు ఏమవుతుందంటే Katika community is completely are coming out of from that business who completely is dominated by the Muslim community. So we have approached the principal secretariat లో మేము లెటర్ ఇచ్చాము and we have introduced a Jhatka business. వాట్ ఈస్ దిస్ జట్కా బిజినెస్ అంటే కూడా చాలా హిందువులకు తెలియదు. అరే హలాల్ తినకండి భయ్ అంటే ఏం తినాలంటారు వాళ్ళు. జట్కా తినండి అంటే వాట్ ఈస్ జట్కా అంటారు. ఈవెన్ ఐ మెట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హీఈస్ టెలింగ్, ఈస్ ఆస్కింగ్ మీ వాట్ యూ మీన్ బై జట్కా. సో ఈ స్లాటర్ హౌసెస్లో ఆల్ మెథడ్స్ ఆర్ హలాల్ మెథడ్ అని రాసి ఉంది సార్ కాంట్రాక్ట్ కాపీస్లో. ఐ ఆస్క్ దెమ్ ద క్వశ్చన్, వై యూ ఆర్ మెన్షనింగ్ ఓన్లీ హలాల్ మెథడ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెనీ హిందూ మెథడ్స్, వాట్ ఈస్ ద హిందూ మెథడ్? I said Jhatka method is there, Bali method is there, we don't know about it. Then we are the first people to submit the letter to the principal secretary, Ministry of Animal Husbandry, to include Jhatka method in all the slaughterhouses. And only Hindus has to heed the Jhatka method. Endukante Muslim is very clear. अरे हम तो सिर्फ हलाल ही खाते भाई, हम तो सिर्फ हलाल ही खाते, झटका क्या है हमारे को मालूम नहीं है. And when we go to all the slaughterhouses, we are not allowed to do any jhatka. They are very clear instructions from the contractors say, all చెప్తారు ఏంటంటే ఇక్కడ జట్కా ఏం నడవదు, ఇక్కడ ఓన్లీ హలాలే నడుస్తుందని. స్లాటరింగ్ జట్కా is also a big challenge for us. And what we have started is Jhatka is India's first online store. ఇది India's first online Jhatka store. That is what we started claiming, that because Jhatka Association in Delhi lo undi, they only has told us that you are the first people to start the Jhatka business online. And when I made the Sikh community people, Sikh community people తో అడిగాను నేను, సార్ మీరు మీ మటన్ అమ్ముతున్నారు కదా, మీరు జట్కాని ఎందుకు రాస్తలేరు అంటే దే ఆర్ గివింగ్ సమ్ అదర్ డెస్టినేషన్ బై కాయకు అప్నే కో झंझट सब
మై సర్దార్జీ మటన్ బల్గా लिख ले रहा हूँ मैं some names రాసుకుంటారా కానీ జట్కా అని ఎవరు రాస్తలేరు ప్రాబ్లమ్స్ అంటున్నారు any solution I'm getting all I'm having solutions I'm fighting for statues installation with the high court I'm writing letters to Revant Reddy also many letters I have written and జట్కా we have introduced halal అంటున్నారు కానీ ఏం తినాలని హిందువులు అడుగుతున్నారు we are introducing జట్కా then why are Hindus not coming and taking జట్కా when జట్కా was not there boss అలాలే ఉంది మా దగ్గర వేరే దిక్కు లేదు మేము అలాలే తింటాం అంటున్నారు కానీ జట్కా is available in the market I want to also include keep the name of Revant Reddy garu me and Revant Reddy garu we have started జట్కా business he is also developing stores we have stores 4 to 5 stores we have already started in Secunderabad and this is no profit no loss అవుతుంది మాకు యాక్చువల్ గా చూస్తే I request all through the medium sir మీరు please when we don't want halal then what we want then Jhatka. Then we all have to promote this business. This is protecting Sanatana Dharma, I'm telling you. Because Manusmritilo kuda rasi undi. Balli is the only process. Ballitone manam chese tinalanedi. Because 80% people are non-vegetarians. అరే నాకు చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు అరే వాట్ ఈస్ దిస్ యు ఆర్ ప్రమోటింగ్ దిస్ నాన్ వెజ్ అండ్ ఆల్ అరే మీరు తింటున్నారు కదా మళ్ళీ ఆల్రెడీ 80% హిందూస్ ఆర్ ఈటింగ్ దెన్ ఈట్ జట్కా సో విత్ దిస్ ప్లాట్ఫామ్ సార్ థ్యాంక్ యూ ఫర్ giving me this opportunity. I'm always there. Please contact me. I'm always with all of you. Manandaram Kalse, definitely will bring a change in the society. Thank you so much.